అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్న క్రమంలోనే ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని అధికార పక్షం అడ్డుకట్ట వేస్తూ ఉంది. ఈ సందర్భంగానే ఎస్పీ గారికి దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని చెప్పి అధికార పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ ఎన్నికల ప్రచారం సజావుగా జరగడం లేదు, ప్రతి చోట అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు, ఉధృత పరిస్థితి నెలకొంటా ఉంది తిరుపతి నగరంలో అని చెప్పి మీరు భావిస్తున్నారు. ఎస్పీకి ఏమైనా కంప్లైంట్ చేస్తారు? ఎలాంటి పరిస్థితి నెలకొంటా ఉంది సార్? ఎస్పీ గారికి ఇక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రచారాల్లో ఈ రౌడీయిజం, గూండాయిజం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అన్ని వీడియో రూపంలో ప్రత్యక్షంగా వీడియోలు తీసి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా సమర్పించడం జరిగింది. తగిన చర్యలు తీసుకుంటాము, మీకు ఆ ఇబ్బంది లేదని మాట ఇవ్వడం జరిగింది. మేము ఒకటే ఎస్పీ గారిని కోరాం, ఇటువంటి దుశ్చర్యలు చేస్తే లా అండ్ ఆర్డర్ మేము కూడా చేయాల్సి వస్తుంది. మాకు నేర చరిత్ర మాకు లేదు, మేము ఎవరిని ఒక చీమకు కూడా ద్రోహం చేసింది లేదు. ఇటువంటి నేరాలు మాకు ప్రవృత్తి కాకూడదనేసి కలెక్టర్ గారికి, ఎస్పీ గారి దృష్టి తీసుకెళ్ళాం. వాళ్ళు న్యాయం చేస్తామనేసి హామీ ఇచ్చారు. ఇంకా ఎలక్షన్ నిన్నటి నుంచి మమ్మల్ని ఆపేసి కూడా మేము వాళ్ళ మాట ప్రకారం ఆపేసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అది కూడా కంప్లైంట్ ఇచ్చాం, ఫోటోలు పెట్టాం. దౌర్జన్యాలు మీరే చూసుకోండి, మీరు చెప్తే కూడా వినలేదు రిటర్నింగ్ అధికారిని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా కూడా న్యాయం జరుగుతుందని, అధికారులు న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. సార్, యాక్చువల్గా రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు సార్? ఎవరని భావించాలి? అది ఆయన ఆత్మసాక్షికే చెప్పాము. రౌడీయిజాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం మాకు లేదు. మేము జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ఎక్కడైనా ఏదైనా ఒక దౌర్జన్యం ఈ జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఎవరైనా చేస్తున్నారా ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక వైఎస్ఆర్ పార్టీ మాత్రం ఒక రాక్షసుడు, ఇక్కడ ఒక రావణాసురుడు. తిరుపతిలో రాష్ట్రంలో రాక్షసుడు, ఈడ రావణాసురుడు ఇద్దరు చేరి ఆడ భయంకరమైన వాతావరణాన్ని, మా నాయకులను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని ఇబ్బందులు పెట్టిస్తున్నారు. బీజేపీ నాయకుల్ని ఇబ్బందులు పెట్టిస్తున్నారు. సహనంతో ముందుకెళ్తున్నారు. సహనం కోల్పోతే కేంద్ర ప్రభుత్వానికి మోదీ గారి సహకారం తీసుకొని మేమందరం కూడా ఇక్కడ కట్టడి చేసి న్యాయబద్ధతగా ఎలక్షన్ జరిపేదానికి మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం. సార్, ఇలాంటి పరిస్థితుల్లో అంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఎన్నికల దృష్టిని సారిస్తుంది, సజావుగా జరిగేందుకు ఎలాంటి చర్యలు చేపడుతుంది? ప్రధానంగా ప్రతి వార్డులోనూ మీకు పరిస్థితులు ఘర్షణ వాతావరణం నెలకొంటా ఉంది. దీన్ని ఎలా భావించాలి? తులసివనం లాంటి తిరుపతిని గంజాయి వనంగా మార్చి ఈరోజు అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంతో ఎన్నికల్లో గెలవాలని చెప్పి పన్నాగం పడుతున్నారు. ప్రశాంతమైనటువంటి తిరుపతి ప్రజలు దాన్ని స్వీకరించే పరిస్థితులు లేరు. కేంద్ర ప్రత్యేక దళాలతో ఇక్కడ ఉన్నటువంటి క్రిటికల్ బూతుల దగ్గర మేము ఎన్డీఏ అభ్యర్థుల తరపున మేము దాన్ని ఏ బూతులు అని చెప్పి నోటిఫై చేసుకుంటున్నాం. కానీ దురదృష్టం, తిరుపతిలో అన్ని బూతుల్లో వీళ్ళ దౌర్జన్యాలు ఉన్నాయి. కాబట్టి తిరుపతి స్థానాన్ని ఒక ప్రత్యేకంగా తీసుకొని ఇక్కడ కేంద్ర ఎన్నికల అదనపు భద్రతతో ఎన్నికలు నిర్వహించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా తిరుపతి ప్రజలు మాత్రం అధికార పార్టీ నాయకుల్ని, ఈ భూమున కుటుంబాన్ని తిరుపతి నుంచి తరిమి కొట్టాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నింటిలోనూ కమిషన్, మున్సిపాలిటీలో కమిషన్, కార్పొరేషన్లో కమిషన్, టీటీడీలో కమిషన్లో మనుషులు మాకొద్దు, మంచి మనిషి కావాలి, ఆ శ్రీనివాసుల దగ్గర ఆరణి శ్రీనివాసులు ఉండాలని చెప్పి తిరుపతి ప్రజలు ఒక ఆలోచనకి రావడం జరిగింది. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి శ్రీనివాసులు గారు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవబోతున్నారు. తిరుపతి ప్రజలు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ఆ వాతావరణాన్ని ఆరణి శ్రీనివాసులు గారు అందిస్తారని చెప్పి గట్టి నమ్మకం, విశ్వాసం ఎన్డీఏ అభ్యర్థులు మాలో ఉంది. సార్, ఎన్డీఏ కూటమి రౌడీలకు అడ్డాగా మారింది, ప్రతి చోట కావాలని రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి వాదన వైసీపీలో అనిపిస్తున్నారు. అది ఎంతవరకు నిజమండి? వాళ్ళే దౌర్జన్యాలు చేసి, వాళ్ళే ఎన్డీ అభ్యర్థులు కొట్టి, మళ్ళీ వాళ్ళే కొట్టించుకొని పోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఎమ్మెల్సీ చేసుకొని మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. దీని మీద మేము ఖచ్చితంగా ఎన్నికల అబ్జర్వర్స్ దృష్టికి కూడా మేము తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా ఎవరెవరు ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్నారు అధికార పార్టీలో వాళ్ళందరినీ ఎన్నికల రోజు డీటైన్ చేసే విధంగా ఎన్నికల అబ్జర్వర్ దృష్టికి మేము తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా ఎవరిని స్పేర్ చేసే పరిస్థితి లేదు. అధికారులు కూడా చెప్తున్నాం, మీరు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రజాపక్షాన్ని నిలబడండి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే దిశగా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ఎన్డీఏ తరఫున వాళ్ళని కోరుకుంటున్నాం. ఎన్డీఏ అభ్యర్థిగా, జనసేన అభ్యర్థిగా ప్రశాంతంగా ఎన్నికలు జరపాలని ఏ విధంగా భావిస్తున్నారు మీరు? వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం.
ఇది ఆధ్యాత్మిక నగరం, ప్రశాంతంగా జరగాలని మేము భావిస్తున్నాం. మీరు రెచ్చగొడుతున్నారు. అది నేను ఇందాకే చెప్పాను. రావణుడు రాక్షసుడు, రావణాసురుడు ఉన్నాడు. వీళ్ళ నైజం ప్రశాంతత కాదు. ప్రజల్ని చిచ్చుపెట్టడం, అల్లరి చేయడం వాళ్ళ నైజం. ఆ నైజానికి మాకు అర్ధబలం, అంగబలం అన్నీ పార్టీ ఉన్నాయి. ఖచ్చితంగా కట్టుదిట్టం చేసి ఇంటిలో కూర్చోబెట్టే రోజులు వస్తాయనేసి ప్రజల సహకారం మాకుంది. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సహకారం ఉంది అని తెలియజేస్తున్నాం. ఎన్నికలు ఎన్ని అలజడులు సృష్టించినా ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాల చర్యలు చేపడతాం. అవసరమైతే కేంద్ర సహాయాన్ని కూడా తీసుకుని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పేసి అటు ఎన్డీఏ కూటమి నాయకులు మళ్ళీ అలాగే అభ్యర్థి సైతం పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.